డయాబెటీస్ ఉంటే పాలు తీసుకోవచ్చా? డయాబెటీస్ ఉన్న చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రణతి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కిమ్స్ ఒంగోల్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు పూర్తిగా పాలు మానేయాల్సిన అవసరం లేదు. సరైన క్వాంటిటీలో సరైన రకం పాలు తీసుకోవచ్చు. ఎందుకు పాలు ముఖ్యమైనవి అంటే అందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12 ఇలా మన ఆరోగ్యానికి అవసరమయ్యే చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాలల్లో లాక్టోస్ అనే న్యాచురల్ షుగర్ ఉంటుంది. అందుకే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మంచిది కాదు. ఫస్ట్ థింగ్, ఏ రకం పాలు తీసుకోవచ్చు? టోన్డ్ మిల్క్, డబల్ టోన్డ్ మిల్క్ లేదా స్కిమ్డ్ మిల్క్ ఇవి మంచివి. షుగర్ లేదా బెల్లం కలిపిన పాలు, ఫ్లేవర్డ్ మిల్క్, మిల్క్ షేక్ లేదా స్వీటెండ్ కాఫీ ఇవి అవాయిడ్ చేయాలి. సెకండ్, ఎంత తాగాలి? ఒక గ్లాస్ అంటే 200 to 250 ml మిల్క్ రోజులో 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. 3, ఎప్పుడు తాగాలి? బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, లేదా సాయంత్రం స్నాక్ కింద, లేదా రాత్రులు డిన్నర్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే డయాబెటీస్లో పాలు సమస్య కాదు, మనం ఎంత తాగుతున్నాం, ఏ రకం పాలు తాగుతున్నాం, పాలల్లో ఏమి కలుపుకొని తాగుతున్నాం, అండ్ లాస్ట్ థింగ్, రోజు మొత్తంలో మిగిలిన ఫుడ్ ఏం తింటున్నాం అన్నదే ముఖ్యం. ఇలాంటి డయాబెటీస్ రిలేటెడ్ డౌట్స్ కోసం మీట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ నియర్ బై, బికాస్ వీ కేర్.